Welcome back to our English class. Today we are going to learn about synonyms. Yesterday we were discussed about a few synonyms. Today also we are going to learn about the synonyms. What are they? Word and synonyms. పోస్ట్ పోన్ అంటే తెలుగులో వాయిదా వేయడం. ఇంగ్లీష్లో ఏమంటారు మరి? డీలే అండ్ పుట్ అంటే వాయిదా వేయడం, సేమ్ మీనింగ్. వీగర్ అంటే ఏంటి? శక్తి లేదా బలం అని అర్థం. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? ఎనర్జీ అన్నా కానీ శక్తి లేదా బలం. ఫోర్స్ అన్నా కానీ సేమ్ మీనింగ్, శక్తి లేదా బలం. టిమిడ్ అంటే ఏంది? పిరికి. మరి ఇంగ్లీష్లో ఏమన్నారు? కోవార్డ్లీ అన్నా కానీ పిరికి. షై అన్నా కానీ పిరికి లేదా సిగ్గుపడడం అనే ఏమంటారు? షై అంటారు. సాక్రెడ్ అంటే ఏంది? పవిత్రమైన. ఇంగ్లీష్లో ఏమన్నా మరి? హోలీ అన్నా కానీ పవిత్రమైన. కాన్సెక్రేటెడ్ అన్నా కానీ సేమ్ మీనింగ్. హోలీ అండ్ కాన్సెక్రేటెడ్ అంటే ఏంటి? పవిత్రమైన. అంటే పవిత్రమైన పుస్తకాలు ఉన్నాయి కదా, ఏంటి అవి? రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబుల్. దీస్ ఆర్ ద హోలీ బుక్స్. థిక్ అంటే ఏంటి? మందమైన లేదా దట్టమైన. ఇంగ్లీష్లో ఏమంటారు? డెన్స్ అన్నా కానీ సేమ్ మీనింగ్. కాంపాక్ట్ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంది? వేరియస్ అంటే వివిధమైన లేదా అనేకమైన. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? సెవరల్ అన్నా కానీ సేమ్ మీనింగ్. మెనీ అంటే చాలా, అనేకమైన అని అర్థం. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. పోస్ట్ పోన్ అంటే ఏంది? వాయిదా వేయడం. తెలుగులో వాయిదా వేయడం. ఇంగ్లీష్లో ఏమంటారు? డీలే అన్నా కానీ వాయిదా వేయడమే. పుట్ ఆఫ్ అన్నా కానీ వాయిదా వేయడం లేదా కొన్ని రోజులు ఆపడం, ఆలస్యం చేయడం అని పోస్ట్ పోన్ అంటారు. వీగర్ అంటే ఏంటి? బలం లేదా శక్తి. ఎనర్జీ అన్నా కానీ సేమ్ మీనింగ్. ఫోర్స్ అన్నా కానీ శక్తి లేదా బలం, సేమ్ మీనింగ్. టిమిడ్ అంటే ఏంటి? పిరికి. నువ్వు చాలా ఇవారే టిమిడ్ క్యాండిడేట్, నువ్వు చాలా పిరికి పిల్లవాడు అని చెప్పేసి అంటారు కదా, దాన్ని టిమిడ్ అంటారు. ఇంగ్లీష్లో కోవార్డ్లీ అన్నా సేమ్ మీనింగ్. షై అంటే సిగ్గుపడే పిల్లవాళ్ళని లేదా పిల్లవాళ్ళని ఏమంటారు? టిమిడ్ అంటారు. సాక్రెడ్ అంటే పవిత్రమైన. మరి ఇంగ్లీష్లో ఏమనాలి? హోలీ అన్నా కానీ పవిత్రమైన. కాన్సెక్రేటెడ్ అన్నా కానీ పవిత్రమైన. హోలీ అంటే ఏంటి? పవిత్రమైన పుస్తకాలు ఏంటి? రామాయణం, మహాభారతం, ఇంకా ఖురాన్, బైబుల్. దీస్ ఆర్ ద హోలీ బుక్స్. థిక్ అంటే ఏంటి? మందమైన, దట్టమైన. అండ్ ఇంకోటి ఏంది? ఇంగ్లీష్లో డెన్స్ అన్నా కానీ సేమ్ మీనింగ్. నెక్స్ట్ వన్ కాంపాక్ట్ ఈజ్ ఆల్సో సేమ్ మీనింగ్. లాస్ట్ వన్ ఈజ్ వేరియస్ అంటే అనేకమైన, చాలా. ఓకే, వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ ఇంగ్లీష్? సెవరల్ అన్నా కానీ సేమ్ మీనింగ్. మెనీ అంటే చాలా, అనేకమైన. Okay, these are the very important synonyms. So you have to buy these synonyms.